హాయ్ అండి. అందరికీ నమస్తే. మన ఛానల్‌లో ఇప్పటివరకి మనము మాఘ పురాణాల కథల గురించైతే తెలుసుకుంటున్నాం కదండీ. ఎలాగంటే కార్తీక మాసంలో ఎలాగైతే కార్తీక పురాణాల కథలు తెలుసుకున్నామో 30 రోజులు 30 పురాణాల కథలైతే ఎలా తెలుసుకున్నామో, అదేవిధంగా ఈ మాఘమాసంలో కూడా మాఘమాస పురాణ కథల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పటివరకి మనం 5 అధ్యాయాలైతే పూర్తి చేసుకున్నాము. ఈరోజు మనం 6వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మాఘపురాణంలోని 6వ అధ్యాయం కప్ప రూపంలో ఉన్న స్త్రీ తన విముక్తి కోసం చేసిన కృషిని వివరిస్తుంది. మునిశాపం కారణంగా కప్పగా మారిన రాజు భార్య 1000 సంవత్సరాలు చెట్టు కింద తపస్సు చేసి ఆహారం నీరు లేకుండా నిలబడి భక్తితో ప్రార్థనలు చేసింది. చివరికి ఆమె భక్తికి మెచ్చిన భగవంతుడు శాప విముక్తి కలిగించాడు. ఆమెను మళ్ళీ మానవ రూపంలోకి తీసుకువచ్చాడు. ఈ కథ భగవంతుడిపై విశ్వాసం, నిరంతర ప్రయత్నం ఉంటే ఎంతటి కష్టాల నుంచి అయినా విముక్తి సాధిస్తామని బోధిస్తుంది. ఇప్పుడు మనం కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ గురించి తెలుసుకుందాం. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియచేయుదును కాక ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నదీ సమీపమునందు ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడును వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. ఈ మాసం మహత్తు చాలా శ్రేష్టమైనది. నేను నా బాల్యము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవు ఈ మాఘస్నానము అంతయు ఈ మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము ఆచరించుము. ప్రతి నిత్యము ప్రాంతం కాలమున నిద్ర నుంచి లేచి కాలకృత్యములు తీర్చుకొని సమయమునకు తెల్లవారుజామున సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు దీపాలతోనూ పూజించి స్వామికి అఖండ చక్కెర పటిక బెల్లం నైవేద్యమిచ్చి నమస్కరించుదుము. తరువాత తులసీ తీర్థములోనికి పుచ్చుకొందుము. ఆ తరువాత మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకు ఒక అధ్యాయము చొప్పున పఠిస్తుము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వతనము చల్లగా ఉండును అని హితబోధన చేసెను. నేను అతని మాటలు వినిపించుకోకుండా రుసరుసలాడుతూ అతనిని నీచముగా చూసి, నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను హద్దు మీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చిన వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగదు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందు రావి చెట్టు తొర్రలో మండూకమువై పడి ఉండుగాక అని నన్ను శపించెను. అమ్మాయి, భయపడుకుము. నీకీ శాపము కలిగి ఎన్నేండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయగు ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృత్యుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంటనే కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా నీకి మాఘమాస వ్రతము మించిన మరి యొక్క వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము.
నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతని గుణగుణాలకు అందరూ సంతసించు. వారు నిన్ను మనువాడిన తరువాత తన వంశం అభివృద్ధి చేసుకొనవలెనని ఆశతో ఉండేటివాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చింది. నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు జలము దొరకకుండా చెట్టు తొర్రలో జీవించుమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజ రూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసమున కృష్ణానదీ తీరము కావున మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధముల అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయములో ప్రాంతకాలమున స్నానము చేయు ఎడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి నందు పాడ్యమి రోజునను నదీ స్నానము ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడును అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపము చేయున ఎడల శ్రీహరి సంతోషిస్తాడు. మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చెను. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పారు. ఇదండి మాఘపురాణంలో 6వ అధ్యాయం కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి. రేపటి దినమున 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.